రేషన్ బియ్యం అక్రమ రవాణా ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే ఒక అయోమయాన్ని, ఒక గందరగోళాన్ని సృష్టిస్తూ సాగుతున్నటువంటి ప్రచారపు ఆర్భాటం, వాస్తవికతకి పరిష్కారం లేకపోవడం. రేషన్కి సంబంధించి గత 4-5 రోజుల నుండి జరుగుతున్న చర్చలో ప్రధానమైనటువంటి అంశం రేషన్ తినేవాడెవరు, కొనేవారెవరు. మనము అనేక వీడియోలు చేసుకున్నాం. పాయింట్ క్లారిటీ ఏంటంటే 43 రూపాయలు ప్రభుత్వం భరిస్తోంది, కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. 48 రూపాయలు కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోంది. రాష్ట్రానికి 800 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు అవుతున్నాయి అంటే వెరీ సింపుల్ లాజిక్. 1,47,000 రేషన్ కార్డులు ఉన్నాయి, కేంద్రం ఇస్తోంది 87 లక్షలకి. ఆ మిగతా 55 లక్షల 60 లక్షల ఆ రేషన్ కార్డులకి మాత్రమే ఇప్పుడు మనకి పడుతుంది. అయితే 55 లక్షలు అంటే ఆషామాషేం కాదు, 60 లక్షలు అంటే 55 లక్షలు అంటే అది 800 కోట్ల రూపాయలు నెలకు పడుతుంది. ఇది వదిలించుకుందాం అనుకుంటే ఒకటి ఆ ఎక్స్ట్రా రేషన్ కార్డుని తీసేయటం, ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళకే ఇవ్వటం, ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. లేదు టోటల్గా అందరికీ 43 రూపాయలు చొప్పున క్యాష్ ఇచ్చేయటం, ఇది చేయగలుగుతారా? 43 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? వీళ్ళు 10 రూపాయలకి అమ్ముకుంటున్నారు కాబట్టి 10 రూపాయలకి ఇస్తారా? 10 రూపాయలు ఇస్తారా? కానీ ఇక్కడ అసలు సమస్య ఏంటంటే కేంద్రం క్యాష్గా అయితే ఇవ్వదు. ఆహార భద్రతా చట్టం కిందన ప్రతి ఒక్కళ్ళకి బియ్యం అందుబాటులో ఇవ్వాలి. ఆహారం బియ్యమా గోధుమలు, మన దగ్గర అయితే బియ్యం, అటు నార్త్ ఇండియాలో అయితే గోధుమలు ఇస్తారు. కాబట్టి ఆహార భద్రతా చట్టం ప్రకారం అది ఇస్తున్నారు పేదలకి, అది ఇవ్వాలి అన్నది. దాని కింద క్యాష్ ఇస్తే మళ్ళీ ఈ 10 రూపాయలు ఒక 2 క్వార్టర్లకు సరిపోతుంది, లేదా 2 చీఫ్ లెక్కర్కి సరిపోతుంది. అలా కాకుండా బియ్యం అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తూ వస్తుంది. దీనికి సరైన సమగ్రమైన స్పష్టమైన ప్రణాళిక అవసరం.